రిక్వెస్టింగ్ మెయిల్ పెట్టాను నేను. నాకు వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టింగ్ మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ చాలా పెద్దగా ఉంది, మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ స్కెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా. మరి ఈరోజు ఆరుష్కి ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాం. ఆరుష్, నీకు ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. చెప్పేదానికంటే ముందు అదొక సర్ప్రైజ్ గిఫ్ట్, కానీ నువ్వు దానికోసం ఒకటి చెయ్యాలి. ఒకటి చేస్తేనే నీకు ఆ మెమరబుల్ గిఫ్ట్ వస్తుంది. లాస్ట్ టైం మనం శ్రీశ్రీ గారి డైలాగ్ నేర్చుకుందాం అనుకున్నాం, అవును కదా? కానీ నేర్చుకున్నావా కదా? కానీ ఈసారి నువ్వు కానీ ఆ డైలాగ్ గాని నేర్చుకుంటే నిజంగా నీకు ఒక మెమరబుల్ గిఫ్ట్. షూరా? ఎప్పటి లోపల నేర్చుకుంటావు? ఎన్ని రోజుల్లో నేర్చుకుంటావు? 4 days. రైట్, 4 days లో నువ్వు నేర్చుకోవాలి. ఓకేనా? మరి ఈ వీడియో ఆ వీడియో కలిపి నువ్వు నేర్చుకున్నావా లేదా ఆ వీడియో కూడా వాళ్ళకి పెట్టి అప్పుడు నీకు మెమరబుల్ గిఫ్ట్ రివీల్ చేస్తాను. వాళ్ళకి కూడా అప్పుడే రివీల్ చేస్తాను. ఓకే? ఆరుష్, నిన్ను 4 days కిందట నీకు చెప్పాను, నువ్వు ఒక డైలాగ్ నేర్చుకుంటే నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా అని. అవునా? చెప్పు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలిపోయారని అలా ఉండిపోతే అలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగసి 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 పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ మొత్తం దించుకునేలా చేసే సత్తా నీకుంది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కష్టానికి తలం చేస్తే అలా సృష్టిలో చలనం ఉన్నది ఏది అయిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నువ్వు అనుకున్న సాధించాలని కసిగా ప్రవహిస్తుంది. అర్థంతో సహా ఏది అయిపోవడానికి వీళ్ళలే. బయలుదేరు. నేను కథలు నివ్వకుండా చేసిన మానసిక బాధను సంఖ్యలను దెంపేసుకో. నువ్వు ఉన్న చోట నుంచే పరుగు మొదలుపెట్టు. నేను పడుకునే పరుపు నేను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుతురులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే చరిత్ర రాయగలవు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి తను ఒక మెమరబుల్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా తనకు తెలియదు. ఇప్పుడు దానికోసంగా నేను తనకి ఒక మంచి మెమరబుల్ ట్రిప్ ఇద్దామని చెప్పి ఇలా రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇది మెమరబుల్ అవద్దా హారబుల్ అవద్దా నాకైతే తెలీదు. ఎందుకంటే ఇప్పటికే 3 hours డిలే ఉంది ట్రైన్. ఎప్పుడో నైట్ 1:30కి రావాల్సింది ఇప్పుడు మళ్ళీ తెల్లవారుజామున 4:30 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. పాపం తనకి చాలా నిద్ర వస్తుంది. అలానే ఈ 3 గంటలు బాగా బోర్ కొట్టింది. యాక్చువల్గా నేను ఫస్ట్ ఏసీ టికెట్స్ బుక్ చేశాను. దాని తర్వాత ఆలోచించాను, మనం లైఫ్లో కంఫర్ట్ జోన్ నుంచి తీసుకొని వెళ్ళి ఏదో నేర్పించాలనుకుంటున్నాం, మరి ఏసీ ట్రైన్ బోగి ఏంటి బుక్ చేసేదని చెప్పి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ స్లీపర్ బుక్ చేశాను వాంటెడ్గా. మరి చూడాలి ముందు ఈ జర్నీ ఎలా జరుగుతుందో. ఆ రోజు మా ట్రైన్ జర్నీలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలిసాం. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యి ఈరోజు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అంటే మన సౌత్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేయడానికంట. కనీసం చేతిలో ఫోన్ కూడా లేకుండా ఒక అట్లాస్ అంటే ఇండియా మ్యాప్ పట్టుకొని ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఏమేమి తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వెళ్తున్నారు. ఆయనతో ఒక 2 hours డీప్ డిస్కషన్ తర్వాత నేను నిజంగా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ ఆ విషయాలన్నీ కూడా నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కాబట్టి చెప్పలేను బయటికి. ఒక్క విషయంలో మాత్రం నా థాట్ ప్రాసెస్ కంప్లీట్గా మారిపోయింది. అదే మన లైఫ్లో వయసులో ఉన్నప్పుడే అన్నీ సాధించగలం, మరి వయసు అయిపోతే ఏమీ చేయలేం అనే థాట్ ప్రాసెస్ని ఆయన నిజంగా మైండ్లోంచి తీసేశాడు. ఈరోజు ఆయన ఆ వయసులో కూడా ఈరోజు ప్రపంచాన్ని తిరగాలని ఆయన గోల్ పెట్టుకున్నాడు. ఫైనల్లీ ఆరుష్ ఈ డిస్కషన్లో చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఆయన్ని చాలా క్వశ్చన్లు కూడా అడిగాడు. కానీ మొత్తానికి ఆయన ఫేస్, ఆయన నేమ్ ఇవన్నీ రివీల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మేము ఆయన్ని అడగలేదు, మర్చిపోయాం. సార్ ఈ వీడియో అనేది మేము ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా లేదా అని. అందుకని సారీ. మరి ఈ వీడియో ఖచ్చితంగా సార్ కానీ చూస్తే సార్ మీరు ఖచ్చితంగా దయచేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పటికే ఆ 3 hours ట్రైన్ డిలే కంటిన్యూ అయింది. పాపం తనకి ఎక్కడికి వెళ్తున్నామో తెలియక చూడండి ఎలా అడుగుతున్నాడు. అప్పుడు తనకి నేను చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నావో కాసేపు పక్కన పెడితే అక్కడ ఎలా ఉంటుందో చెప్తాను విను అని. ఈ 1 week మనం వెళ్ళే దగ్గర ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, ప్యాక్డ్ ఫుడ్ ఉండదు, జంక్ ఫుడ్ ఉండదు, నాన్ వెజ్ ఉండదు, నో ప్లాస్టిక్ అలౌడ్. అండ్ అలానే
టూత్పేస్ట్లు వాడకూడదు, షాంపులు వాడకూడదు, సోపులు వాడకూడదు. కానీ వాళ్ళు ఇచ్చిన నేచర్తో కూడిన ఇవన్నీ కూడా వాడతాం. అంటే ఇక్కడి నుంచి మనం బయట నుంచి లోపలికి తీసుకెళ్ళేవి ఏవి కూడా ఉండవు. అంటే కంప్లీట్గా నేచర్తో కలిసి ఎలా బతకాలో నేర్పిస్తారు. మరి ఇలా చెప్పినప్పుడైతే ఆరుష్ నా ముందు తలూపాడు. కానీ రేపు అక్కడికి పోయిన తర్వాత చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో. వెల్కమ్ బ్యాక్ టు అరణ్య అనుభవ ఇన్ సాధన ఫారెస్ట్. నానా అసలు నన్ను ఫారెస్ట్ కిందకి తీసుకొని వచ్చావు. నేను చెప్తా పద. ఈ 1 వీక్ యాజ్ ఏ ఫాదర్గా నేను నీలో కొన్ని మార్పులు చూడాలనుకుంటున్నాను. నీకు కొన్ని అద్భుతమైన విషయాలు నేర్పించాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ది రెస్పెక్టింగ్ నేచర్, రెండోది ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నువ్వు ఆ సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. అండ్ అలానే నీ లైఫ్లో ఉన్న ఈ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి నువ్వు బయటికి రాగలగాలి. అలానే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్స్ని రైట్ వేలో ఎలా యూజ్ చేయాలి. ఏంటి నాన్న ఇన్ని నేర్పిస్తావా? ఇన్ని కాదు, అంతకు మించి మనం నేర్చుకోబోతున్నాం. వావ్ సూపర్. అలానే ఇది ట్రావెలింగ్ వీడియో కాదు, లెర్నింగ్ వీడియో. ప్రతి ఒక్క వీడియోలో ఒక మంచి లెర్నింగ్ మీరు నేర్చుకుంటారు. హలో మై డియర్ లవ్లీ పీపుల్. ఎస్, మనం సాధన ఫారెస్ట్కి వచ్చేసాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు. మరి ఈ ఫారెస్ట్ కమ్యూనిటీలో అసలు డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఇదిగోండి, ఇక్కడ మార్నింగ్ 5:30కి మనకి వేకప్ కాల్ ఉంటుంది. ఈ వేకప్ కాల్ కూడా ఒక మంచి ఇంగ్లీష్లో ఒక స్పిరిచువల్ సాంగ్ పాడుతూ, అండ్ మనం చిన్నప్పుడు తాళం వేయండి అనేవాళ్ళం, ఓకేనా, భజన చేసేటప్పుడు అలాంటి తాళాలు పట్టుకొని వేస్తూ అలా ఫారెస్ట్ మొత్తం తిరుగుతారు. దాని తర్వాత మార్నింగ్ సర్కిల్, అక్కడ మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ సేవ, ఈ సేవలు ఏంటో మళ్ళీ మీకు నేను నిదానంగా చెప్తాను. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్, తర్వాత సెకండ్ సేవ, తర్వాత లంచ్, అండ్ తర్వాత డిన్నర్ టైం చూసారు కదా 6 o'clock. ఇందాక నేను చెప్పాను కదా సేవ, ఇదే సేవా బోర్డ్ చూసారు కదా. ఇక్కడ మనకి క్లీనప్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అండ్ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది, అండ్ లంచ్ తర్వాత మళ్ళీ క్లీనప్ ఉంటుంది. అలానే గోశాలలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా 1 కాదు 2 కాదు, ఇలా డిఫరెంట్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నా నేమ్ కూడా ఉంది. మరి ఆరుష్కి సేవలు ఏమి ఇవ్వరా అని అడిగితే లేదు, చిన్నపిల్లలకి ఏముండవు, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నారు. బట్ తనైతే చాలా సేవలు చేశాడు. కమింగ్ వీడియోస్లో చూద్దాం. వీటన్నిటితో పాటు ప్రతిరోజు డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ వర్క్షాప్స్ కూడా జరుగుతుంటాయి. ఫైనల్లీ ఈ స్కెడ్యూల్ వల్ల ఈవినింగ్ 6 గంటలకల్లా తినడం నేర్చుకున్నాను. డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో కూడా మనం చెయ్యం, అన్నీ కూడా ఈరోజు వాళ్ళు మన చేత చేయించారు. ఒక లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గుడ్ మార్నింగ్ గైస్. ఫస్ట్ డే ఇన్ సాధన ఫారెస్ట్. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐ థింక్ మార్నింగ్ 6 అవుతుంది టైము. అదిగోండి, ఇదే మా హట్. ఇంకా ఆరుష్ నిద్ర లేదు. దీంట్లో మాకు కరెంట్ లేదు. యాక్చువల్గా నా ఇక్కడి నుంచి మేము ఒక 1/2 kilometer లోపలికి నడిచి వస్తే హట్స్ ఉంటాయి. ఇంకా ఆరుష్ గుడ్ మార్నింగ్. ఇదిగోండి మా హట్, ఇది అక్కడ లోపల ఉంది. ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్? నైట్ అసలు ఫ్యాన్ లేవు, ఏసీ లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఆరుష్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చానని చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఆరుష్, మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేయాలి? ఇంకేం చేయాలి? బ్రష్ చేయాలి. మరి మన దగ్గర టూత్ పేస్ట్లు ఏం లేవు కదా? లేదు నాన్న, పౌడర్ ఏందో నాకు నోటికి డిఫరెంట్గా ఉంది. ఎస్, నీకు అలవాటు లేదు కాబట్టి అలా అనిపిస్తుంది. యాక్చువల్గా అది ఒక న్యాచురల్ టూత్ పౌడర్ నాన్న. దాంట్లో నాకు ఫ్లేవర్ లవంగాలు అండ్ ఏవో ఒక చెక్క ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ చేసిన రోజంతా కూడా నాకు చాలా ఫ్రెష్గా ఉంది మౌత్. మరి తర్వాత ఏం చేయాలి? మార్నింగ్ సర్కిల్ అంటే వార్మప్స్ అండ్ ఎక్సర్సైజెస్. నాన్న, అలానే వీళ్ళు హ్యాండ్ వాష్ ఏ మెథడ్లో చేస్తున్నారు? ఇంట్లో నాలా కాకుండా వాటర్ వేస్ట్ చేయకుండా హ్యాండ్ వాష్ చేస్తున్నారు నాన్న. ఇదిగోండి, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది న్యాచురల్ హ్యాండ్ వాష్. అండ్ అలానే ఇక్కడ ఈ టబ్లో వాటర్ ఉన్నాయి కదా, దీంట్లో ఉండే ఈ వాటర్లో వీళ్ళు అయోడిన్ కలుపుతారు. ఫైనల్లీ ఇందులో లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడకుండా కూడా చాలా హైజీన్గా ఉండొచ్చు అని చెప్పి ఈ ఫారెస్ట్ కమ్యూనిటీ ప్రూవ్ చేసింది.
నేను సాధన ఫారెస్ట్లో కొన్ని యాక్టివిటీస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎస్, ఆరుష్ అన్ని యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేశాడు అండ్ అలానే ఎంజాయ్ కూడా చేశాడు. దాంట్లో మన పెయింటింగ్ యాక్టివిటీ కావచ్చు, తను వేయడమే కాదు మిగతా వాళ్ళు ఎలా వేస్తున్నారో కూడా మంచిగా అబ్జర్వ్ చేశాడు. అండ్ మడ్ బాత్ యాక్టివిటీ, అందరం కూడా కలిసి ఒక మడ్ బాత్కి వెళ్ళాం. అక్కడ అసలు మడ్ బాత్ ఎందుకు చేయాలి అనేది ఒక కేరళ వ్యక్తి చెప్పాడు, తన దగ్గర నుంచి లర్న్ చేశాడు. అండ్ అలానే క్రియేటివ్ యాక్టివిటీస్, అడవిలో ఏం దొరికితే అవి ఓకే తీసుకొని వచ్చి వాటితో ఒక బొమ్మ చేయడం. ఇక్కడ చూసారు కదా, సింహం బొమ్మ. అండ్ అలానే ఇక్కడున్న లోకల్ పిల్లలతో, ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉన్న పిల్లలతో టీ హట్ దగ్గర ఫుల్లీ ఫన్నీ డ్యాన్స్ కావచ్చు, చాలా అద్భుతంగా మ్యూజిక్ పెట్టుకొని కూడా ఎంజాయ్ చేశారు. మనకి ఫుడ్ ఎలా ఉంది, మరి నా సైడ్ నుంచి ఆలోచిస్తే నేను ఏ ఫుడ్ అయినా అడ్జస్ట్ అయిపోతాను. మరి ఆరుష్, నీకు నచ్చిందా ఫుడ్ సాధన ఫారెస్ట్లో? నాన్న, ఒక 2 రోజులు నాకు అసలుకే నచ్చలేదు. ఇంకో 2 రోజులు తినచ్చు, కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బాగా తిన్నాను. ఎస్, నువ్వు చెప్పినట్టు ఇంకొక 2 రోజులు కూడా మళ్ళీ పోయి ఉంటే ఆటోమేటిక్గా పూర్తిగా ఫుడ్డే నచ్చుండేది. ఓకే, మరి ఇందులో లర్నింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా అంటే ఈ జనరేషన్స్లో తీసుకుంటే మనకి మంచి అనేది అంత తొందరగా వెళ్ళదు. మరి ఎప్పుడైతే మనం దాన్ని అలవాటు చేయడానికి ట్రై చేస్తామో ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే పిల్లలకి అది అలవాటు అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చెప్పే ఒక కంప్లైంట్, మా పిల్లవాడు లేకపోతే మా పాప హెల్తీ ఫుడ్ తినడం లేదు. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు చేస్తామో అదే తింటారు వాళ్ళు. అదే ఇంట్లో ఉన్నప్పుడు కూర్చుని దగ్గర నుంచి కదలకుండా అమ్మ వాటర్ తీసుకురా, అమ్మ రిమోట్ తీసుకురా, అమ్మ ఇది అది అనే ఆరుష్ ఇప్పుడు మాత్రం తను తినిన ప్లేట్ కూడా తనే కడుక్కుంటున్నాడు. అవును నానా, నువ్వు కూడా అంతే. నేనైతే ఈ చిన్న చిన్న ప్లేట్లతో సరిపెట్టుకున్నా, నువ్వైతే సేవలో ఆ పెద్ద పెద్ద దబర్లే కడిగావు. ఇప్పుడు ఆ వీడియోలు లేవు కాబట్టి ఎన్నైనా మాట్లాడతావు. ఇంకా పాప చాలు, ఇంకా మ్యాటర్లోకి వద్దాం. మరి ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యే ఒక మంచి మెథడాలజీ, వాటర్ వేస్ట్ అవ్వకుండా న్యాచురల్గా ఈ డిషెస్ని వాష్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మనం చూసినట్టు బూడిద టెంకాయ పిచ్తో ఫస్ట్ రిన్స్ చేసి ఈ ఫస్ట్ టబ్లో మనం ముంచుతాం, దాని తర్వాత మళ్ళీ సెకండ్ టబ్లో ముంచుతాం, మళ్ళీ థర్డ్ టబ్లో ముంచుతాం. ఇలా 3 సార్లు రిన్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఇది ఉంది కదా, మరి ఈ పెద్ద టబ్లో మనం ఇక్కడ ఈ వాటర్లో మనం దీన్ని డిప్ చేసి అలా వదిలేస్తాం. దీంట్లో మనకి ఇవన్నీ కూడా వెనిగర్ వాటర్. మరి ఈ వెనిగర్ వాటర్లో ఒక 20 మినిట్స్ ఉంటే చాలు, ఎటువంటి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఫైనల్లీ మా నాన్న దబ్బర్లు ప్లేట్లు కడుక్కోవడం బాగా నేర్చుకున్నాడు. కమ్ విత్ మీ, వేస్ట్ని ఎలా డివైడ్ చేయాలో చెప్తాను రండి. ప్లాస్టిక్కి సంబంధించినవన్నీ దీంట్లో వేయాలి, అన్సానిటరీ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేయాలి, పేపర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో వేయాలి, గ్లాస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేయాలి. ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ కాకుండా మిగతావన్నీ ఈ మిక్చర్ డస్ట్బిన్లో వేయచ్చు. ఆరుష్, ఇలా వేస్ట్ని డివైడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇలా డివైడ్ చేయడం వల్ల అన్నీ రీసైకిల్ చేయగలం, నేచర్కి హెల్ప్ చేయగలం. ఫస్ట్ రోజు మాత్రం ఆరుష్ కొంచెం కొత్తగా ఫీల్ అయ్యాడు, కానీ సెకండ్ రోజు నుంచి అక్కడ జరిగే ప్రతి సేవలో కూడా తను ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే ఫుడ్ పెట్టుకుంటే ఆ ఫుడ్ ప్లేట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు. అండ్ అలానే అక్కడ వెజ్జీస్ కట్ చేయడం, కంప్లీట్గా టొమాటో కావచ్చు, మిగతా కీరా, ఇవన్నీ కూడా ఆనియన్స్ కూడా కట్ చేశాడు. కేవలం అక్కడ వర్క్ చేయడమే కాదు, కానీ ఇంటికి వచ్చాక కూడా మాకు ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఎందుకంటే ఒకరోజు మధ్యాహ్నం నేను కూర్చొని ఫోన్ అండ్ లో వర్క్ చేస్తూ టీవీ చూస్తూ ఉంటే, నాన్న ఏదైనా ఉంటే తినడానికి ఉంటే తీసుకురారా అంటే వెళ్ళి మరి అక్కడ జామకాయ ఉంటే తీసుకొని దాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారం కలుపుకొని మరీ తీసుకొచ్చాడు. అండ్ అలానే రీసెంట్గా మళ్ళీ వాళ్ళ అమ్మకి ఆ వెజ్జీస్లో కూడా నేను కట్ చేస్తాను అని చెప్పి వెజ్జీస్ కూడా కొన్ని కట్ చేసి ఇచ్చాడు. ఆ చేంజ్ అయితే నాకైతే బాగా కనిపించింది. ఈరోజు పిల్లల బిహేవియర్లో చేసే చిన్న చిన్న మార్పులే రేపటి రోజు చాలా పెద్ద
అనుభవ. ఫారెస్ట్ విజ్డమ్ ఫర్ మోడ్రన్ పేరెంటింగ్.